నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు. వృద్ధాశ్రమానికి నెలకు సరిపడా ఫలసరుకులు అందించిన శ్రీ గాయత్రి పాఠశాల 10వ తరగతి విద్యార్థులు యాజమాన్యం. చిల్లకూరులో ఘనంగా జరిగిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు. గూడూరు జడ్పీ బాలురోన్నత పాఠశాల నందు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందజేత. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం గూడూరు టవర్ క్లాక్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని అత్యున్నత న్యాయస్థానంలో 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు సీజేఐపై దాడికి యత్నించడాన్ని భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికే ఈ దేశంలో భద్రత కరువైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి సదరు న్యాయవాదిపై సుమోటోగా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాక్షి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక తరపున పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత మైనార్టీ సంఘాలు కలిసి డిమాండ్ చేస్తున్నాము. ఈ వినతి పత్రం భారతదేశ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సమన్వయకర్త షేక్ జమాలుల్లా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ యునైటెడ్ ఫోరం జాతీయ నాయకులు, ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు, దూదేకుల సంఘం నాయకులు శశికుమార్, జోగి శివకుమార్, ఎంబేటి చంద్రయ్య, ఆర్ఎస్కే జిలానీ బాషా, ఇంగిలాల భాస్కర్, పార్వతల శ్రీనివాసులు గౌడ్, ఎండి గౌస్ బాషా, షేక్ ఇబ్రహీం, నాసీనా భాస్కర్ గౌడ్, గుంటమడుగు వెంకటరాజు, ఎల్వి సుబ్బయ్య, వేగూరు విజయ్ కుమార్, అశోక్, పల్లి కోటేశ్వరరావు, మందరవి, ఈశ్వరయ్య, జలీల్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అలాగే ఎవరైతే న్యాయవాది సుప్రీంకోర్టు జడ్జి మీద ఎవరైతే న్యాయవాది బూటు విసిరాడో అతని మీద కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకి ఐక్యవేదిక సభ్యులందరూ హాజరై ఉన్నారు. ఇప్పుడు ఎంబేటి చంద్రన్న సిపిఎం తరఫున జరిగిన సంఘటనకు అందరూ సిగ్గుతో తలవంచుకోవాలా. ఎందుకంటే మన జాతికి జీవో నిధులు లేదు కాబట్టి ఈరోజు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలకి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన ఎట్లాంటిదంటే కనీసం ఒక దళితుడు లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసి ఆయన కిందకి అనువాదులు దాడి చేయడం అనేది ఎంత అసహ్యంగా ఉందంటే భారతదేశం అంతా సిగ్గుతో తలవంచుకోవాలా. భారతదేశంలో ఎవరు అందుకోకపోయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలా సిగ్గుతో తలవంచుకోవాలా. దీనికి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రేపు మాయావతి గారు కూడా భారతదేశం మొత్తం కూడా కొన్ని లక్షల మందితో భారతదేశం కార్యక్రమం గారి వర్గత్వం కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడైనా భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కలిసి రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్నాం. కార్యక్రమం చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు, ప్రత్యేక విలేకరులకు ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ జీవీలుగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మన సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన కోర్టులో మరి దళితుడు మరి అంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనవాదులు. ఏదో దేవస్థానానికి పర్మిషన్ ఇవ్వలేదని, పర్మిషన్ ఇవ్వని వాళ్ళ
ఆ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఇవ్వాలి. సుప్రీంకోర్టులో దావా వేసి సుప్రీంకోర్టులో జడ్జిని ఇవ్వమంటే అట్లా అది వీలు పడదు కదా అని చెప్పి ఆయన చెప్పిన వల్ల అతను అనువాదులు అనే లాయరు అగ్రవర్ణాలకు సంబంధించిన ఈ వంతెన కాలువ పూర్తి ఏమైనా చర్య ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంలో అందరూ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఈ విషయాన్ని ఏకఖండంతో ఖండించి ఖండించాలని ఎంఆర్పిఎస్ మేము పిలుపునిస్తున్నాం. మొత్తం అంబేద్కరిజంపై, రాజ్యాంగంపై, బుద్ధిజంపై అనేక దాడులు జరిగాయి. దాంట్లో భాగంగానే ఈ ఘటన కూడా జరిగిందని మనం భావించాల్సిన మనం కాదు, మేధావులు అందరూ కూడా ఈ ఘటనకి నేపథ్యం ముఖ్యంగా దీని వెనకాల మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి మత శక్తులు ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పండుగకి ఈ చీఫ్ జస్టిస్ గారి తల్లి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆమె తల్లి గారు ఆ ఉత్సవాలకు పోకుండా కూడా ఆగింది. అదే కాకుండా ఇక్కడ బీహార్లో ఎన్నికలు జరిగేదానికి చీఫ్ జస్టిస్ ప్రధాన కొత్తగా తీర్పిచ్చాడు. ఆ తీర్పు జరిగిన ఘటనలో ఇవన్నీ కూడా వెనుక ఉండి మతోన్మాద శక్తులుగా ఆర్ఎస్ దానికి ఒట్టుబాడుతున్న బీజేపీ నాయకులు, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చిన 13 ఏళ్లలో వరుసగట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు, అది రాజకీయ పార్టీలు కూడా అప్రమత్తంగా ఈ మతోన్మాద శక్తులు ఎదుర్కోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మైనార్టీ ప్రజల మీద ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులు దాడి చేయరని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఈరోజు భద్రత లేకపోతే ఈరోజు భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సామరస్యాలతో ఉన్నటువంటి ప్రజల మీద ఈరోజు ఆర్ఎస్ఎస్ కూడా మాకుమ్మడిగా దాడి చేస్తోంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ మేము అడుగుతున్నాం, అయ్యా మీరు భారతదేశ స్వతంత్రోద్యమంలో ఎక్కడైనా పాల్గొన్నారా? మీరు భారతదేశ జెండాని, జాతీయ జెండాలు మీరు ఎక్కడైనా గుర్తించారా? 52 సంవత్సరాల దాకా మీరు ఎక్కడ గుర్తించాం? ఈరోజు మీరు ఈ భారతదేశానికి మేము జాతీయ వద్దాం, మేము జాతీయ ఐక్యత కోరుతున్నాం, మేము హిందువులంతా ఎవరికి ఉండాలి, హిందువులంతా మా బంధువులు అనే రకంలో మీరు వ్యవహరిస్తున్నారు. ఇంకెవరు కూడా మీకు ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు కాబట్టి అతను ఈరోజు మీకు అన్ని రకాలుగా మీరు చేస్తున్న చట్టాలకి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు బీహార్లో ఎలక్షన్ సంబంధించి ఆ ఎలక్షన్లో దొంగ ఓట్లను ఏరిపారేశారు. కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరిగితే దానికి ఆ సమావేశం రాలేదు కాబట్టి ఈరోజు మనసులో పెట్టుకొని కక్షపూరితంగా ఈరోజు విజయం మీద మీరు దాడి చేయడం అనేది ఈ మతోన్మాద వ్యక్తులు కూడా చాలా దుర్భాగ్య విషయం. ఈరోజు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సనాతనవాది, సనాతన ధర్మాన్ని ఎత్తిరేసుకొని ఈ రాష్ట్రం కర్ణాటక, తమిళనాడు అంతా తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఈరోజు మొన్నేమో చెగివేరా, ఈరోజు సనాతనవాది. ఈ సనాతనవాది ఈరోజు చెప్తున్నాడు, నిన్న మేము సుప్రీంకోర్టు జడ్జి మీద దాడిని ఖండిస్తున్నాము, కానీ సనాతనవాదాన్ని ఏమన్నా అంటే కూడా మేము ఒప్పుకోమంటాడు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఈ సనాతనవాదం ఇక్కడ ఉంది, సనాతనవాదాన్ని నువ్వే సపోర్ట్ చేస్తూ నువ్వు దాడిని నువ్వే ఖండిస్తుంటే ఎక్కడ నీ సనాతనవాదం ఇక్కడ ఉందని చెప్పి కూడా మేము పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాం. ఇక్కడైనా కానీ ఇటువంటి సనాతనవాదాన్ని, ఇటువంటి దాన్ని ఖండించేటువంటి ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి దాడి చేసిన వాడిని వెంటనే ఖండించాలి. ఈరోజు మీరు అదే రాజ్యాంగం అమలు చేసి మీరు అధికారంలోకి వస్తారు. ఈరోజు ఆ రాజ్యాంగం మీద దాడి చేస్తే మీరు ఏ విధంగా ఆర్ఎస్ఎస్ బద్దంతాలు ఉన్నారో మీరు ఎక్కడైనా కానీ బీజేపీ వాళ్ళు క్షమాపణ చెప్పి అతను తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జీపీగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమానికి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి విద్యార్థులు యాజమాన్యం నెలకు సరిపడా ఫల సరుకులు అందించారు. సందర్భంగా శ్రీ గాయత్రి స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి, పాఠశాల ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, రజని, మస్తాన్బి, నజీరా, హరిత, సుప్రియ, ధనశ్రీ, యామిని, ఉమా, మాధవి, సమ్రిన్, జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు. Studying 10th standard in Sri Gayatri English Medium School. So today we have gathered here to sponsor our rice bags and etc. things to Om Sai Ram Charitable Trust.
We are very thankful to our teachers and correspondents sir for giving this wonderful opportunity. Thank you. ఈరోజు పిల్లల్ని సాయిరామ్ మన గూడూరు టౌన్లోని సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ తీసుకొచ్చాము. ఇక్కడ పిల్లలు ఈ ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు పిల్లల సామాజిక స్పృహ, పిల్లల సమాజం యొక్క వాళ్ళ బాధ్యత, ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటి స్థితికి వాళ్ళు తీసుకురాకూడదు అనడానికి కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు ఒక ఉదాహరణగా ఉంటుంది. మనం ఏం చేయకూడదు, మన తరఫున మనం సమాజానికి ఏం చెయ్యాలి అనే ఒక విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేయడం కోసమే ఇలా పిల్లల్ని మేము తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అనండి. వృద్ధాశ్రమానికి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మళ్ళీ సార్ ముందుగానే 3 రోజుల ముందు ఫోన్ చేశారు. మేడం ఇలాగా మా స్కూల్ పిల్లలు మేమందరం కలిసి ఇలా మీ వృద్ధాశ్రమానికి రైస్ కట్టలు అట్లా నిత్యావసరమైన కూరగాయలు సరుకులు తీసిస్తా ఉన్నారు. ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇలాంటి పేదలు, వృద్ధులు, అనాథులు ఎలాగా ఉన్నారు, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, ఆ పిల్లలకు కూడా ఆ సార్ గారు, ఆ టీచర్స్ అందరూ వచ్చి ఆ పిల్లలకి తెలియపరిచిన దానికి వాళ్ళు కూడా జీవితంలో భవిష్యత్తులో బాగా చదువుకొని ఇలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలని ఆ సారు బాగా చూపించి వీళ్ళందరికీ చదువుకునే పిల్లల చేత వాళ్ళ పేరెంట్స్ చేత కూడా ఏదో వాళ్ళకు తోచిన సహాయం చేశారు. ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో, పేరెంట్స్ ఆధ్వర్యంలో ఒక నెలకి సరిపడా రైస్ బ్యాగ్స్, అలాగే ఒక వారానికి సరిపడా వెజిటబుల్స్, అలాగే కొంత సామాగ్రి అందజేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్కూల్ యొక్క లక్ష్యము నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మా విద్యార్థులకి చదువుతో పాటు సామాజిక బాధ్యత, సో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా శ్రీ గాయత్రి స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ 2025-26 బ్యాచ్, సో వాళ్ళకి సమాజం పట్ల ఒక బాధ్యత, అలాగే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో వాళ్ళు సేవ చేయాలి అనే ఒక నేచర్ అనేది బాగా బలంగా నాటుకుపోవాలనే సదుద్దేశంతో ఈరోజు మా గాయత్రి స్కూల్ 10th క్లాస్ విద్యార్థులు అలాగే టీచర్స్ అందరూ కలిసి ఈరోజు కళ్యాణి మేడం సహకారంతో ఈ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించిన మా పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా భవిష్యత్తులో ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాలి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో మీ ద్వారా ఏవైతే కార్యక్రమాలు చేయగలరో ఇవన్నీ కూడా చేసి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంపొందించుకోవాలని శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున మీకు అనుభవపూర్వకంగా తెలియచేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ మీరందరూ కూడా భవిష్యత్తులో ఎవరికైతే ఎలాంటి చిన్న చిన్న అవసరాలు మీరు తీర్చగలరో ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయాలి. ఓకే. అలాగే మా శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున కళ్యాణి మేడం గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేడం గారు ఇక్కడ చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళతో మామూలుగా ఒకరిద్దరు అంటేనే కష్టపడే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మేడం గారు దాదాపుగా 50 నుంచి 60 మంది వృద్ధుల్ని ఇక్కడ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు. మేడం మీకు మా స్కూల్ తరఫున, మా టీచర్స్ అందరి తరఫున వేల కృతజ్ఞతలు మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తిరుపతి జిల్లా చిల్లకూరులోని కొండా గార్డెన్లో ఏర్పాటై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆంజనేయుని జెండాను ట్రాక్టర్పై గ్రామంలో ఊరేగించారు. జెండా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కీలు గుర్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Connecting. Bluetooth mode. Connecting. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాల నందు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ కె శ్రీనివాసరావు దాతృత్వంలో హాకీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది. సందర్భంగా క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ విద్యా వైద్యం మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు క్రీడా సామాగ్రి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా సామాగ్రి దాత కె శ్రీనివాసరావు, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, వాసుగౌడ్, సనత్ కుమార్ రెడ్డి, కోట కృష్ణ, పీఈటీ భాస్కర్, పెంచలయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో హాకీ క్రీడా వస్తువులు, హాకీ బ్యాట్లు మరియు బాల్లు, వాలీబాల్స్, మంచి వాలీబాల్ ఇవి క్రీడాకారులకు బహుకరిస్తున్నాం. కాబట్టి ఈ దాతృత్వం వహిస్తున్న మా రొటేరియన్ శ్రీనివాసరావు గారికి, వచ్చేసిన రొటేరియన్స్కి, సీనియర్ రొటేరియన్స్, మీతో వచ్చిన రొటేరియన్స్కి, స్కూల్ సిబ్బందికి, పిల్లలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో ఆయన స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. అంతకు ముందే తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు నారా రోహిత్ కు ఆశీర్వాదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮತ್ತು ಆಕೆ ಭಾಷಣಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು.
అధికార మదంతో విరవీగుతున్న కూటమి పార్టీ నేతలు కార్యకర్తలకు బుద్ధి చెప్పేందుకే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను అందుబాటులోకి తీసుకొచ్చారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. రాపూర్ మండలంలోని సంక్రాంతిపల్లి సమీపంలో ఉన్న పాపకన్ను గార్డెన్స్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, ఎస్ఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి, బొలిగర్ల మస్తాన్ యాదవ్లతో కలిసి ఆయన డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. సందర్భంగా నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ బుక్ పేరిట కూటమి నేతలు కొంతమంది పోలీసు అధికారులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హింసా రాజకీయాలకు పాల్పడిన నేతలతో పాటు అక్రమ కేసులు బనాయించిన అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి న్యాయ పోరాటం సాగిస్తామన్నారు. అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ భరోసా లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్ఈసీ సభ్యులు మస్తాన్ యాదవ్, పాపకన్ను మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ పెంచల్ రెడ్డి, పాపకన్ను దయాకర్ రెడ్డి, మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి, దండోరు నారాయణ రెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, పిచ్చిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మనోహర్ స్వామి, బండి రత్నాకర్ రెడ్డి, పిట్టబోయిన వెంకట సుబ్బయ్య యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమాని చూపిస్తారన్నారు. చాలా మంది నాకు వచ్చిన వార్తలు ఏంటంటే రేపు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన ఈ విధంగా అన్నాడు అంటే మన ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో ఉండకూడదు, వెళ్ళిపోవాలని మేము నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు అరాచకాలు మాత్రం ఆగటం వల్ల వాళ్ళని ఎదుర్కొని గట్టిగా నిలబట్టడం కూడా వాళ్ళకి అంతుపట్టడం వల్ల లిక్కర్ కేసు అన్నారు, మద్యం మాఫియా అన్నారు, మిథున్ రెడ్డి గారిని జైల్లో వేశారు. దీనిలో సంబంధం ఉందని ధనంజయ రెడ్డి గారిని జైల్లో వేశారు, కృష్ణమోహన్ రెడ్డి గారిని జైల్లో వేశారు. 70, 80 రోజులు, 100 రోజులు ఎందుకు పెట్టుకున్నారు? 2 రోజులు సాక్ష్యాలని ప్రభావితం చేస్తారు, తారుమారు చేస్తారు. మాకు ఈ సమయం కావాలి. కానీ 100 రోజులైనా కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు. సునకానందం పొందారంతే జైల్లో పెట్టి, ఎలాంటి ఆధారాలు లేవు. కానీ అదే వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఎంతమంది చూశారో లేదో, రావటం జగన్ గారు గవర్నమెంట్ పనులు చేశారు. షాపులన్నీ రెవెన్యూ పెరిగింది, గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ ప్రతి దాని మీద హోలోగ్రామ్తో సహా వేశారు. లిక్కర్ పేర్లు మారిని అన్నారే గాని కల్తీ అని ఎవరు అనలా. వాళ్ళకి ఏది నచ్చిందో అదే కొనుక్కున్నారు. కానీ ఈ రోజు పరిస్థితి అది కాదు. 4 బాటిల్లో 1 బాటిల్ కల్తీ. గవర్నమెంట్ సప్లై చేసింది కాదు, సొంతగా తయారు చేసుకుని సొంత స్టిక్కర్లు పెట్టి వీళ్ళు ఏదైతే మంచి బ్రాండ్లు అంటున్నారో ఆ స్టిక్కర్లు కూడా పెట్టి షాపులకు పంపించి అది గవర్నమెంట్ కూడా కాదు, వీళ్ళ ఖజానా పెద్దబాబు చిన్నబాబు. ఇది కల్తీ మద్యం, ఇది మన ప్రాణాలకు హాని కలిగించేది. మేమే సీజ్ చేశామంటున్నారు. చూడండి మా నిజాయితీ, మేమే సీజ్ చేశాము అంటున్నారు. మీరు సీజ్ చేశారు, కానీ ఇచ్చిన పర్మిషన్ ఎవరు? మీ ప్రభుత్వంలో ఇంత విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారవుతుందంటే దాని వెనక ఎవరున్నారు? మీరే కదా. పట్టుబడ్డ తర్వాత మేమే పట్టించామంటున్నారు. అదేమన్నా అంటే వైసీపీ ప్రభుత్వంలో పెద్దలకు పరిచయాలు ఉన్నాయంటారు. ఈ డిజిటల్ బుక్ లో చాలా సింపుల్, ప్రతి ఒక్కరికి అర్థం ఉంటుంది, కుర్రాళ్ళకి మరీ తేలిక. ఎక్కడన్నా
పెద్ద వయసు ఉండి ఫోన్లో ఎలా చేయాలో తెలియకపోతే మన యువత సహకరిస్తుంది. ఎందుకు చెప్పారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ పెట్టారంటే, నా కార్యకర్తల్ని, నా నాయకుల్ని, నా పార్టీ వాళ్ళని, కష్టపెట్టిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అందుకని డిజిటల్ బుక్ లో ఎంటర్ అయిన తర్వాత అది నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం ఆయన తీసి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ తాట తీయడానికి ఈ బుక్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ ప్రకారం పెడతారు. ఇప్పుడు కష్టమైన పనేం కాదు. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మన యూత్ కి అయితే ఈజీగా ఆల్రెడీ తెలుసు, అర్థం అవుద్ది కూడా. ఇప్పుడు చూసినా ఇది అయిన తర్వాత మళ్ళా పెద్దలు మాట్లాడతారు. పెట్టండి. ఇదే క్యూఆర్ కోడ్ అన్నారు ఇప్పుడే మురళి గారు. అన్నిట్లో ఎవరు ఇబ్బంది అయితే అది కానీ ఒకవేళ ఇబ్బంది అయితే ఫోన్ నెంబర్ కూడా ఉంది. ప్రతి ఊర్లో మన యువత కూడా లో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ లాంచ్ చేస్తాం. ఇతరాలు అవుతున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెట్టించి శిక్ష పడేలా, అన్యాయానికి ఈ రోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దేవుడి ద్వారా పడుతుంది. ఖచ్చితంగా మీరేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. ఒక్కొక్క స్టెప్ ఎలా ఉంటుందో, పేరు వస్తుంటే పేపరు ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఏ ఊర్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిందో ఇప్పుడే జగన్ గారు చెప్పినట్టు న్యాయపరంగా, చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేట్టు చేసే బాధ్యత జగన్ గారే పర్సనల్ గా చెప్పారు. కాబట్టి ఆయనే మీ అందరి తరఫున నేనున్నాను అని తెలియజేయడానికే ఈ డిజిటల్ బుక్ పెట్టడం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ అవగాహన రథం కార్యక్రమంలో ప్రజలలో ఎయిడ్స్ పై అవగాహన కలిగించడానికి ప్రభుత్వం ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు అనేక ప్రాంతాలలో మరియు పంచాయతీలలో సదస్సులు ఏర్పాటు చేస్తూ మరియు ఎయిడ్స్ అవగాహన రథం నడుపుతూ ప్రజలలో ఇంకా ఎక్కడో దగ్గర ఎయిడ్స్ పై నిర్లక్ష్యం ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ ప్రకటన జారీ శ్రీవారంలో పాల్గొనేటప్పుడు ఎల్లప్పుడూ కౌండర్ వాడండి. మీరు శ్రీవారంలో పాల్గొనే ప్రతిసారి కౌండర్లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆదేశాల మేరకు జిల్లా హెచ్ఐవి నియంత్రణ మరియు నివారణ విభాగం వారి సహకారంతో నవజీవన ఆర్గనైజేషన్ తరఫున గత 2 నెలల నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన సాధారణ జనాలకి పలు ప్రాంతాల్లో నాయుడుపేట, సులూరుపేట, వెంకటగిరి, దొరవసత్ర ఏరియాలో కలిగిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే సమగ్ర ఆరోగ్య ప్రచార రథం ద్వారా కూడా వినూత్నంగా వీడియోలు చూపిస్తూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగిస్తే త్వరగా జనాల్లోకి బిల్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఏపీ శాక్స్ వారి ఈ ప్రచార రథాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు వచ్చేసి నాయుడుపేటలో, తుమ్మూరు, రజిక వీధి, తిమ్మాదికండి గ్రామాల్లో కూడా సాధారణ జనాలకి హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగిస్తున్నాము. ఇందుకు సహకరించినటువంటి మా నవజీవన ఆర్గనైజేషన్ సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ జనాల మొబిలైజేషన్ మా పీర్ ఎడ్యుకేటర్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆగస్టు నెల 12వ తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. అక్టోబర్ 12 వరకు అని చెప్పడం జరిగింది ఏపీ శాక్స్ వారు. ఆగస్టు 12 నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాము. ఇంకా 12వ తేదీకి ఎండ్ అవుతుంది. లేదంటే నెలాఖరు వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఇవే కార్యక్రమాన్ని. సో ఇదే విధంగా ప్రతి ఊర్లో, ప్రతి ఏరియాలో, మాస్ ఏరియాలు ఎక్కడైతే ఉంటారో లేదా రిస్క్ మరియు వనరబుల్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి మేము వెళ్ళి ర్యాలీల ద్వారా కావచ్చు, లేకపోతే ఒక మీటింగ్ లాగా విలేజ్ లెవెల్ మీటింగ్లు ఏర్పాటు చేసి దాని ద్వారా అయినా సరే హెచ్ఐవి ఎయిడ్స్ పైన పూర్తి అవగాహన కలిగించి దాని బారిన ఎవరు పడకుండా చేయాలనేది మా ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్పై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు. వృద్ధాశ్రమానికి నెలకు సరిపడా ఫల సరుకులు అందించిన శ్రీ గాయత్రి పాఠశాల 10వ తరగతి విద్యార్థులు యాజమాన్యం. చిల్లకూరులో ఘనంగా జరిగిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు. గూడూరు జడ్పీ బాలురోన్నత పాఠశాల నందు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందజేత. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.